పలు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలలో గ్రామ పంచాయతీలలో అలాగే నగర పంచాయతీల్లో కూడా ఫీవర్ సర్వే వ్యాక్సినేషన్ గురించి ప్రజాప్రతినిధులను అడిగి ప్రజలకు ఎలా సేవ చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం మనం మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫిర్జాదిగూడ మున్సిపాలిటీలో 14వ డివిజన్లో గెలిచినటువంటి పాషం మరి శశిరేఖ బుచ్చి యాదవ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి కరోనా సమయంలో ఎలాంటి సహకారాలు అందించారు, వ్యాక్సినేషన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, థర్డ్ వేవ్ వస్తున్న సందర్భంలో తల్లిదండ్రులకి ఎలాగ వాళ్ళు అవేర్నెస్ చేస్తున్నారు, మరి ఈ సమయంలో కూడా కేసీఆర్ పెట్టినటువంటి పథకాలు ప్రజలకు తీసుకెళ్తున్నారా, డెవలప్మెంట్ ఏమైనా ఆగిందా, మరి ఈ సమయంలో కూడా కేటీఆర్ చెప్పినట్టుగా డెవలప్మెంటు పథకాలు రెండు కనుల ముందలు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వము వీరు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో వీరి మాటలు తెలుసుకుందాం. బుచ్చి యాదవ్ గారు నమస్తే సార్. నమస్కారం సార్. నమస్తే మేడం శశిరేఖ గారు. మొదటి కరోనా గురించి మాట్లాడదాం ఫస్ట్. సో మొదటిసారి కరోనా వచ్చినప్పుడు ప్రపంచం అతలకుతలమైంది, లాక్డౌన్ కూడా పెట్టింది భారతదేశ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. మీ డివిజన్లో కూడా లాక్డౌన్ అనుసరించారు. సో కొంతమంది కూలీలు బయటకు వెళ్ళేటువంటి వాళ్ళు దినంగా పనిచేస్తేనే వాళ్ళకు భోజనం వచ్చినటువంటి పరిస్థితులలో వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందించారు మీరు? మేము ప్రతి ఇంటికి మేము చాలా వరకు ఫస్ట్ ఇవి అయినప్పుడు కోవిడ్ అయినప్పుడు చాలామంది కూడా ఉచితంగా మన బియ్యాలు కానీ రైస్ కానీ అండ్ కూరగాయలు కానీ టోటల్ పంచడం జరిగింది. మళ్ళీ కూడా వ్యాక్సినేషన్ కూడా చాలా మేము దగ్గరుండి చేయాల్సింది, మా మేడం కానీ మేము దగ్గరుండి చేయించడం అయింది. చెప్పండి మేడం, కూరగాయలు పంపించేటప్పుడు రైస్ పంపించడం మీరు ఏమైనా సహకారాలు అందించారా? నేను కూడా వెళ్ళి చేసిండండి. మా మల్లారెడ్డి సార్ అయినా మేయర్ గారైనా డిప్యూటీ మేయర్ గారు వాళ్ళ సలహాలతోటి మేము ఇక్కడ మా వార్డులో నీట్గా ఉండడానికి అన్ని కార్యక్రమాలు పట్టణ ప్రగతి కానీ ఇంకా ఇప్పుడు మన కరోనా టైంలో శానిటైజర్ బండి వచ్చిందంటే నేను బండి ఎంబడి ఉండే చేయిస్తా, అది బ్లీచింగ్ పౌడర్ కానీ వేయిస్తా, వార్డు మంచిగా ఉండేటట్టు చూసుకుంటున్నా. సో ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు ఒకరికో ఇద్దరికో ప్రతి చోట అనుభవం అయింది కదా. సో అందరికి కూడా కంచె వేయటం కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకుండా చూడటం కానీ జరిగింది కదా. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్పేవాళ్ళు మీరు? మేము వాళ్ళని జాగ్రత్తగా బయట మేము శానిటైజర్ కొట్టియడము, మన పౌడర్ వేపియడము, వాళ్ళని బయటకు రాకుండా అందరిని కూడా, ఎందుకంటే ఒకరి వల్ల ఒకరికి నష్టం జరగొద్దనే ఆలోచనతో మేము పెద్ద ఎత్తున కూడా దగ్గరుండి చేయించడం జరిగింది. మా స్టాఫ్ కూడా, మా మున్సిపల్ స్టాఫ్ కూడా దగ్గరుండి వాళ్ళ మంచి చెడులు, వాళ్ళకు కూరగాయలు తెచ్చిచ్చుడు కానీ బియ్యం తెచ్చిచ్చుడు కానీ వాళ్ళకు సదుపాయాలు కల్పించడం జరిగింది. సెకండ్ కరోనా వచ్చినప్పుడు సెకండ్ వేవ్ బాగా విజృంభించింది భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణ ప్రాంతంలో కూడా బాగానే వచ్చింది. సో కేసులు ఏమైనా నమోదయ్యా సెకండ్ సార్? చాలా అయినాయండి బాగా, ఎందుకంటే మా ఏరియా ఇక్కడ కోవిడ్ పెట్టడం వల్ల కూడా కొద్దిగా ఎక్కువ జరిగింది. చాలామందికి మ్యాక్సిమం అసలు ఒక ఇద్దరు ముగ్గురు చనిపోయారు కూడా. మొత్తం 45 మందికి వచ్చింది ఇక్కడ కోవిడ్ మా వాటిలోనే. వాళ్ళు రికవర్ అయ్యారా? రికవర్ అయిపోయారండి. దేవుని దేవాలు అంతా మంచిగా ఉంది. ఇప్పుడు చాలా మటుకు ఇప్పుడు ఫ్రీగా అయిపోయారు. సో ఈ సెకండ్ వేలో ప్రభుత్వం ఫీవర్ సర్వే చేస్తుంది. సో మీ డివిజన్ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది సార్. అందరు ఇంటింటికి వెళ్ళి అందరికీ సర్వే చేసినాం, మంచిగా ఉంది. వాళ్ళు ఇట్లా ఉండాలి, మీరు మాస్కులు పెట్టుకోవాలి, దూరం దూరం ఉండాలని వాళ్ళకి చెప్పుకుంటా సర్వే చేసినాం. ఎవరికైనా ప్రాబ్లం అయిన వాళ్ళకు కూడా మేము నిత్యావసరాలు కొన్ని మాకు తగ్గట్టు మేము వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకున్నాం. ఇంటికాడ కూడా వాళ్ళకు డాక్టర్లు పంపించడము, చూడడము, వాళ్ళు మాకు వచ్చి అడిగినప్పుడు మేము సలహాలు ఇవ్వడము ఇవన్నీ చేసినాం. ఇప్పుడు ఒక్కసారి మాది 14వ వార్డు, మొత్తం మాస్ ఏరియా, మొత్తం టోటల్గా మాస్ ఏరియా కాబట్టి మాకు ఎట్లుంటుందంటే ప్రతి కూడా అందరూ కూడా కూలీలు నివసించే ఏరియా మాది, మొత్తం కూలీలే టోటల్గా. అందుకు మేము ప్రతిదీ కూడా ఇంటింటికి మా సూపర్వైజర్ కానీ మా స్టాఫ్ కానీ టోటల్ దగ్గరుండి వర్క్ చేయించడం. వాళ్ళకి ఏం కావాలి, శానిటైజర్ కూడా ఇప్పటికి కూడా శానిటైజర్ కానీ ఈడు మన ఊడ్స్కం కానీ రకరకాలుగా వాళ్ళకి ఏమి అవైలబుల్ 99% చేయగలిగినాం. 1% మేము ఎవరం కూడా మొత్తం చేయలేము. మన వరదలు ఏమన్నా మీకు ఎఫెక్ట్ చూపెట్టినా? లేదండి, వరదలు మాకు అసలు మా ప్రాంతమే గుట్ట ప్రాంతం కొద్దిగా అక్కడక్కడ జరిగింది. వాళ్ళకు కూడా చేతన వరకు సహకారం చేసినాం. సో డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా ఉంది మేడం? బాగానే ఉంది సార్, అంత ప్రాబ్లం కాలే కానీ ఇక కొన్ని పాత డ్రైనేజ్ ఉండడం కొంచెం ప్రాబ్లం అయింది, దాన్ని చేయించినాము.
ఈ మన వర్షం టైంలో కూడా కొన్ని రేకుల ఇండ్లు కొన్ని కురవడం వల్ల వాళ్ళకు కూడా ఇప్పుడు మన 10,000 ఇచ్చారు కదా కేసీఆర్ గారు, అవి కూడా మేము వాళ్ళకి అందించినాం. ప్రాబ్లం అయిన ఇండ్లకే, కానీ ఎక్కువ మన దగ్గర అయితే వరద గురించి అయితే ప్రాబ్లం ఎక్కువ కాలే. ఎక్కువ 2-3 రోజులు కురవడం వల్ల ఇండ్లకు కొంచెం ప్రాబ్లం అయింది. వ్యాక్సినేషన్ కూడా వేపిస్తారు స్ట్రీట్ వెండర్స్ కూడా. ఇప్పుడు ప్రస్తుతం మీ యొక్క డివిజన్లో ఎలా ఉంది? చాలా మటుకు మొత్తం చేసినాం. మాకు ఒక ఛాన్స్ ఏం దొరికిందంటే షాపులను పెట్టారు. షాపులను పెట్టుకుని కూడా జనాలకు మొత్తం మాది టోటల్గా మా షాప్స్ ఉండే అంత ఇది కమర్షియల్. చాలామందికి రూపాయల 90% చేపించినాం షాప్స్ మొత్తం. ఎలా ఫీల్ అవుతారు వాళ్ళు? ఇక జనాలు ఎలా ఫీల్ అవుతారు అనేది మనం, కొంతమంది భయపడ్డారు కదా వ్యాక్సినేషన్ చేయాలంటే, వాళ్ళకేం చెప్తారు? నేనే భయపడ్డా, నేను వేసుకోవడానికి కూడా భయపడ్డాం. అంటే ఫస్ట్లో అనుకున్నారు, తర్వాత అంతా అడ్జస్ట్ అయింది. చాలా మట్టుకు 99% ఏ అవకాశం మా కేసీఆర్ పెట్టిన ప్రతి కూడా మా మల్రెడ్డి ఆధ్వర్యంలో, మా మంత్రి గారి ఆధ్వర్యంలో ఏ పథకాలు పెట్టినా, ఏది పెట్టినా మేము దాన్ని పొందుతున్నాం, లబ్ధి పొందుతున్నాం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలను, సీఎం రిలీఫ్ ఫండ్ పథకాలను ప్రజలకు ఎలా తీసుకెళ్తారు? ఇస్తున్నాం సార్. వాళ్ళు మాకు ఫోన్ చేస్తుర్రు. ఈ కళ్యాణం అయిన వాళ్ళు కూడా ఎట్లా చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలని వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకి చేపించి వాళ్ళకు మేము ఫండ్ మళ్ళా కేసీఆర్ సారు ఇచ్చే పథకాలు వాళ్ళకి అందజేస్తున్నాము. చెట్లను మరి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పచ్చదనం ఉండాలని అడవుల్లో చేయాలి, ఊర్లలో పోటీ వెళ్తుంటే కూడా వాటిని ఎలా చేస్తున్నారు? మాకు మ్యాక్సిమం చెట్లు మా గుట్ట ప్రాంతం మా వార్డు, అంటే కొంత పార్కులు అక్కడ మేము టోటల్గా పెట్టించినాం. మ్యాక్సిమం ఎన్ని అంటే మాకు 2,000 చెట్లు మనం ఫస్ట్ ఫీవర్లో పెట్టించినాం. మొన్న కూడా 3,000 పెట్టించినాం. మా చెట్లు కూడా చాలా మటుకు చేస్తున్నాం సార్. కరెంట్ ఎలా ఉంది? నీళ్ళ విషయం? కరెంట్ 100% నీట్గా ఉంది. కొద్దిగా మాకు ఒక స్తంభాలు ఒక ప్రాబ్లం ఉంది, అవి కూడా మేము గారు మాట్లాడినాం, అవి కూడా చేస్తున్నాం. కొద్దిగా ప్రాబ్లం ఉన్నాయి, అన్ని వర్క్ అయితే అవుతుంది సార్. సో మినిస్టర్ మల్లారెడ్డి గారు మీ ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యండి, వాళ్ళ కోఆపరేషన్ ఎలా ఉంది మీకు? మాకు 100% మా మంత్రి గారిది, మా ఎమ్మెల్యే గారు 100% మా సహకారం ఉంది. మా కేసీఆర్ పథకాలు కానీ, మా మల్లారెడ్డి గారి మా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కానీ మాకు ఆయన ఎప్పుడు ఆదేశాలు ఇచ్చినా, మాకు ఏది చెప్పినా ఆయన ఇమ్మీడియట్గా మాకు చేసి పెడుతున్నాడు. మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు సార్. సో మీ బుచ్చి యాదవ్ గారు ఎలా కోఆపరేషన్ చేస్తారు మీరు కార్పొరేటర్కి? ఆయన నాకన్నా ఎక్కువనే సార్. సీనియరు, రాజకీయంలో ఫస్ట్ నుండి ఉన్నాడు కాబట్టి ఆయన సలహా మేరకు కూడా నేను చేస్తుంటా. ఇద్దరు కలిసి బయటకు రాజకీయం గురించే ఎక్కువ చూసుకుంటాడు. ప్రజలలో ఎక్కువ ఉండి వాళ్ళకి ఏది సహకారం కావాలో తొందరగా స్పందిస్తాడు, చేసి పెడతాడు కూడా. మరి 3వ వేవ్ వస్తుంది, పిల్లలకు వస్తుంది కరోనా సమయంలో, మీరు ఏం చెప్తారు? అదే పిల్లల గురించి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం సార్. బయట తిరుగుతుంటే కూడా మేము కొంచెం చెప్తున్నాము, తల్లిదండ్రులకు కూడా మీరు పిల్లల్ని రానియొద్దు, బయట ఎక్కువ తిరగనియొద్దు. మీరు బయటికి జాబ్స్కి వెళ్ళినా కూడా వచ్చినాక కొంచెం బయట స్నానాలు లేకపోతే కాలు చేతులు కడుక్కొని ఇంట్లోకి రావాలని కూడా వాళ్ళకు జాగ్రత్తలు అయితే చెప్తున్నాము. వాళ్ళు కూడా చాలా వరకు అయితే అదే విధంగా అయితే పాటిస్తారు. మీరు చెప్పండి సార్. ఒకటి సార్, మనం ఆలోచన చేయలే, దీనంతా దుర్మార్గం లేదు. ఈ కరోనా అనేది పిల్లలకు అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. అది అందరు కూడా చాలా ఇప్పుడు 2 పరిధులు చూసినాం, ఈ 3వది కూడా ఈ 2 అంతకన్నా ఎక్కువ చూడాలి. ఎందుకంటే తల్లిదండ్రుల మీద ఫుల్ బాధ్యత 100%. ఎందుకంటే ఎవరు కూడా మన లీడర్లు ఎవరు సహకారం చేయలేరు, గవర్నమెంట్ కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది ఇక్కడ. ఎందుకంటే గవర్నమెంట్ ఎంత చేయాలని అంత చేస్తుంది, కానీ ఈ పిల్లలు అనేది చాలా ప్రాబ్లము. అందరికీ కూడా తల్లిదండ్రులకు ఒకటే చెప్తున్నా, మనందరం కూడా ఆలోచన చేసుకొని చాలా జాగ్రత్తలు. ఎందుకంటే పిల్లలు ఇంట్లోకి పోయినప్పుడు మనం బయటకు పోయి వచ్చింది రకరకాల ప్రాబ్లం. ఇది 10th 10వ తరగతి వరకే ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటారు. అది ఎంతనో ఆ దేవుడు అది కరుణించాలని ఆశిస్తూ ముఖ్యంగా ఆలోచన చేసిందంటే పిల్లల విషయంలో మనందరం కూడా గవర్నమెంట్ కూడా తగు చర్యలు తీసుకోవాలని ఆశిస్తాం. ఈ డివిజన్లో ప్రతి ఒక్కరి సహకారం, మా కార్యకర్తలు, మా పార్టీ ప్రెసిడెంటు, పార్టీ సెక్రటరీ, వర్కింగ్ ప్రెసిడెంటు, మా సీనియర్ మోస్ట్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే మాకన్నా ఎక్కువ వాళ్ళు ఇంటింటి తిరిగి సర్వే కానీ ప్రతిదీ కూడా మాకు సహకరిస్తూ
మా అందరిని మమ్మల్ని ముందుకు తీసుకున్న ప్రతి కార్యకర్తకు కూడా మేమందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మహిళా కార్యకర్తలు మహిళా ప్రెసిడెంట్లకు కూడా అందరికీ ధన్యవాదాలు చెప్తూ కోరుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. సో ఇది మరి 14వ డివిజన్ ఫిర్జాది కూడా 14వ డివిజన్ కార్పొరేటర్గా ఎన్నికైనటువంటి పాశ్యం శశిరేఖ బుచ్చి యాదవ్ గారు చెప్పినటువంటి విషయాలు చూస్తూనే ఉన్నాం. ఫస్ట్ కరోనా వేలో మరి అందరూ కూడా కూరగాయలు కానీ రైస్ కానీ అలాగనే మరి శానిటైజర్ సిబ్బందితోటి హ్యాప్లోక్లోరైడ్ ద్రవణం కానీ అలాగే చూస్తే శుచి శుభ్రత విషయంలో కానీ ప్రభుత్వం పెట్టినటువంటి హరితహార కార్యక్రమంలో 2000 మొక్కల వరకు నాటడం కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ చూస్తే థర్డ్ వేవ్ వస్తున్న సందర్భంలో కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నాము. ప్రభుత్వం చేసే కాడికి చేస్తున్నా కూడా మనంతటం కూడా తల్లిదండ్రులు కూడా సేఫ్ సైడ్గా పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని అలాగే మల్లారెడ్డి గారు చాలా చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ పెట్టినటువంటి అన్ని పథకాలను సీఎంఆర్ రిలీఫ్ ఫండ్స్ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని తెలియజేశారు. చూస్తున్నాడు విత్ న్యూస్ కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండు మేడ్చల్ ఫిర్జాద్ కూడా.